క్రైస్తవ గాయకులను ప్రోత్సహించి యేసుక్రీస్తు మహిమలను చాటి చెప్పేందుకు ఈ నెల 30న నల్గొండ పట్టణంలో క్రిస్టియన్ పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అంతర్జాతీయ ఎవాంజలిస్ట్ విజయవాడ ఆసియా కోఆర్డినేటర్ తిరుత్వం లాజరస్ డాక్టర్ అంజన్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ గాయని గాయకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 30న నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్లో ఈ పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఔత్సాహికులైన గాయని గాయకులు 8125946473 ఫోన్ నెంబర్కు వాట్సాప్లో తమ వివరాలను పంపి ₹500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి కింద 8,000, ద్వితీయ బహుమతి కింద 5,000, తృతీయ బహుమతి కింద 3,000, కన్సోలేషన్ బహుమతుల కింద ఇద్దరికి ₹2,000 చొప్పున అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గాయని గాయకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో పాస్టర్ బందీల డానియల్, చేపూరి అనిల్ తదితరులు ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసుల హృదయాల్లో ఈ మంచి ఆలోచన మీరు పెట్టినందుకు స్తోత్రాలు. ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తుందో వాళ్ళందరినీ మీరు ప్రేరేపించి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును స్తుతించి కొనియాడుట కొరకు దేవా మీరు వారికి అనుగ్రహించిన తలాంతుల్ని ప్రజల్లో వాడుకొనడానికి ప్రభు మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది చదువుతున్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. దీన్ని పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దీన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి అవసరతలు అక్కర్తలు సంధించి ఇది ఈ యొక్క జిల్లాలకి గొప్ప ప్రోత్సాహకరంగా అనేక మంది ఆనిముత్యాలను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ఉన్నట్లుగా కృప చూపించి మహిమ పొందమని. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా గొప్ప కార్యం మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి వినతి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవ ఉమ్మడి నల్గొండ జిల్లా పట్టణ జిల్లా వాస్తవులందరికీ ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే మీరందరూ కూడా ఈ యొక్క సంగీత పోటీలలో పాటల పోటీల్లో పాల్గొని దేవుణ్ణి మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇది చక్కని అవకాశం. దేవుణ్ణి మీ తలాంతుల ద్వారా మీ స్వరాల ద్వారా మహిమపరచడం అది ప్రత్యేకంగా దేవునికి ఎంతో ఇష్టమైనది కనుక దయచేసి మీ ఆరాధన మీ స్తుతి దేవునికి సమర్పించడానికి ఇది ఒక చక్కని అవకాశం. మీరందరూ పాల్గొనవచ్చు. అంతేకాదు మీకు చక్కని బహుమానాలు కూడా మీరు ఏర్పాటు చేశారు. ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వబడింది కనుక ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పేరు మీ గ్రామము మీరు పాడవలసినటువంటి పాటను ఒక పల్లవి మీరు ఆ యొక్క చరణాన్ని కనుక మీరు పంపించినట్లయితే వారు దాన్ని విని అందులో ఉన్నటువంటి సెలెక్ట్ చేసి మిమ్మలను ఈ పార్టిసిపేషన్ చేయడానికి ఏప్రిల్ 30వ తారీఖు నాడు మార్నింగ్ టౌన్ హాల్ ఈ యొక్క ప్రదేశంలో మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ యొక్క పోటీల్లో మీరు పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి ఏర్పాటు చేయబడింది కనుక దయచేసి మీరు దాన్ని తీసుకొని దేవుని మహిమపరచవచ్చు. అంతేకాకుండా మొదటి 2వ 3వ 4వ ఈ 4 బహుమతులు కూడా అందులో మంచి టాప్ 4లో నిలిచిన వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బహుమతి 8,000, 2వ బహుమతి 5,000, 3వ బహుమతి 3,000, 4వ బహుమతి 2,000. కనుక ఈ 4 బహుమతులు ప్రత్యేకంగా ఇది కేవలం అందరినీ దేవుని గణపరచడానికి కనుక అందులో ఉన్నటువంటి టాప్ 4 వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. గర్ల్ ఫ్రెండ్స్ సింగర్స్ ఆహ్వానం మేరకు ఈ పాటల ప్రోగ్రాం గురించి ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు ఎన్నడూ కూడా లేనటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం. ఇప్పుడు కూడా ఈ క్రైస్తవులకు తీసుకున్నటువంటి ఒక పాటల పోటీలు మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని గమనించి క్రైస్తవ సోదరుమణులు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. అది ఏంటనంటే ఏప్రిల్ 30వ తారీఖున నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రైస్తవ యవనస్తులకు మేము ఇస్తున్న అవకాశం ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా మంచిగా మీకున్న తలంతులను పాటల ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 30వ తారీఖున ఈ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరు ఇంట్రెస్ట్ కలిగిన వారు ఆసక్తి కలిగిన యవ్వన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొవాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం.